ముందుగా దయగల స్వామిని మా యేసయ్య నీ బంగారు పాదములకు వందనాలు. ఉచితమైన కృపను బట్టి దేని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు. అయినా ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్ళిచుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను నాకు మాకు తెలియచేయండి. మట్టి వాళ్ళకి నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను సెలవు చాటున మరుగుపరుచుకోనండి. ఆ నోటిని బోరగా వాడుకోనండి. ప్రభా నువ్వు చెప్పిన ఆయన నిలబడి వారు మాత్రం మీరు, కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయన గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పారయ్యా. పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడండి. నీ విలువైన మాటలను మా హృదయంలో నీరు కట్టి ఫలింపదాచి సుబుద్ధి సొంత జ్ఞానము ఎక్కడ ఏలుబడి చేయకుండా ప్రభా ఆయన నీ మీద అనుకుని నీ ఆత్మ చేత మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు గ్రహించుకున్నది నాకు మాకు దయచేయండి. నిర్లక్ష్యం వ్యతిరేకత తిరుగుబాటు సవాళ్ళు చేస్తున్నాము కాల్చివేయండి. ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ని మీరు బంధించి ఈ స్థలంలో నీ ఆత్మ చేత కొమ్మరింప చేసి సూటిగా తేటగా మాతో మీరే మాట్లాడి బలపరచు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? హ్యాపీగా ఉన్నారా? సంతోషం ఉందా? సరే, మన పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ పొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పర్లి పారును. చాలు వేస్తారండి ఆయన. పొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఎప్పుడండి జరిగేది? ఆయన సన్నిధి మొత్తం మానేసినప్పుడు, ఆయనకి సమయం ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదండి, అంతేనా? ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? ఆయనతో సన్నిహితంగా ఉన్నప్పుడు, ఆయనతో అంటకట్టబడినప్పుడు, ఆయనతో గడిపినప్పుడు. ఆయనకి దశమ భాగంగా ఎవరి కుమారు డబ్బు 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 అని చెప్తున్నాను, కానీ అంతకంటే విలువైనది సమయము. ఆ సమయము ఇవ్వట్లేదు, పదవంతు ధనము ఇట్లేదు, ఏది ఇట్లేదు. ఎందుకంటే ఏది ఇచ్చినా మనకే లాస్ అయిపోతుందని లెక్కేస్తున్నాం. దేవుడికి ఇచ్చేదాన్ని కూడా మనము లెక్క వేసుకుంటున్నాం, అవునా కదండి? దేవుడికి ఇచ్చేదాన్ని కూడా సమయాన్ని లెక్కేసుకుంటున్నాం, ప్రథమ పొలం లెక్కేసుకుంటున్నాం. ఆయన ఆస్తిలో భాగం అంటున్నాడు. ఆస్తిలో భాగం కాదు, తెచ్చిన దాంట్లో 100లో 10 రూపాయలు ఇవ్వడానికే మనకు కష్టం కాదు. 10 రూపాయలు ఉంటే పిల్లలకు 2 కురుకురే ప్యాకెట్లు వస్తాయి కదా, కానీ ఆ కురుకురే ప్యాకెట్లతో దేవుడు ఆయుష్ తీసేస్తే మన పిల్లలకు రేపు కొనిపెట్టే దేవుడు ఎవరండి? ఈరోజే మొదట ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి, మొదటి సమయము దేవుడికి ఇవ్వాలి. అన్ని విషయాల్లో ప్రథమగా దేవుడికే మొదట ఘనతనియాలి, ఆ తర్వాతే మనము మన కుటుంబము ఏదైనా. ఎందుకంటే
మొదట మనల్ని సంరక్షించేది ఆయన, మనలను పోషించేది ఆయన, మనల్ని బ్రతికించేది ఆయన. ఈరోజు మనం ఇలా సజీవులుగా ఉన్నామంటే కారణం ఆయనే. చూడండి, ఎవరైనా ఒక లేక తింటాకి లేనప్పుడు ఒక 5 కేజీలు బిపించాం గజీవితం పిల్లలకి మనం ఆనందించినట్టు పలానా ఇచ్చాడయ్యా అని చెప్తాం. మరి అలా దేవుడు పిల్లలకి ఏ రోజు అని చెప్పారయ్యా, ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడే కారణం. నేను ఎలాంటి స్థితిలో, దేన స్థితిలో ఉన్నప్పుడు నేను యేసుప్రభుని వెంబడించాను, నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది. ఏంటి, నేను దేవుడికి నమ్మకంగా బ్రతికినందుకు ఈరోజు ఎలా సజీవులు ఉన్నావా మనము అని ఎప్పుడైనా నీ పిల్లలకు నువ్వు సాక్ష్యం చెప్పావా? నేను ఒకప్పుడు యేసుప్రభుని వెంబడించినప్పుడు ఎలాంటి జీవితం కలిగి ఉన్నామో ఇప్పుడు ఎలాంటి జీవితం కలిగి ఉన్నామో నీ బిడ్డతో నువ్వు సాక్ష్యం పంచుకున్నావా? దేవుడు మన పట్ల అలా కార్యం చేస్తాడండి. దేవుడికి రుణపడి ఉండవలసింది పోయి దేవుడికి ఇవ్వాల్సింది పోయి దేవుడి దగ్గర నుంచి మనం అయితే నాకేమి ఇచ్చాడు దేవుడు అంటున్నాం, కానీ మనం దేవుడికి ఏమి ఇచ్చాడు లెక్కేసారా? దేవుడు మనకు సజీవులుగా ఉంచడానికి, వాళ్ళని నీతి మార్గంలో నడిపించడానికి ఆయన ప్రాణాన్ని క్రయధనము చెల్లించాడు ఇక్కడ ఈ లోకానికి వచ్చి. ఆయన నీ వంతు నా వంతు ఈ లోకంలో ఉన్న మానవుడి వంతు యావత్తు వంతు ఆయన వచ్చి లోకానికి దిగొచ్చి ఆయన రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు. నిన్ను నన్ను రక్షించుకున్నాడు. నువ్వు నేనేమిచ్చావు? ఆయనకి ఏమిచ్చావండి? ఏమిచ్చాడు నాకు దేవుడు అడుగుతున్నావు. దేవుడు ఏం చేశాడు వేలు అంటున్నావు. దేవుడి పక్షాన ఎందుకు నేను ఉండాలంటున్నాను, కానీ దేవుడు నీ పక్షాన్ని ఎందుకు ఉండాలి? అలాంటప్పుడు దేవుడు కూడా ఒక్క సెకండ్ నేను ఎందుకు ఉండాలి ఎంతో అనుకుంటే ఏమైపోతామండి? లెక్కేసారు. ఇప్పుడు ఆలోచన ఉందా? పుట్టగానే తల్లి నాకెందుకు ఇచ్చి వీడికి నేనెందుకు ఇయ్యాలి పోవాలనుకోండి, నేను ఇక్కడ దాకా వచ్చావునా? ఇక నా తల్లి నేను ఇచ్చామని అడుగుతున్నానే, నువ్వు ఎందుకు కన్నావు నన్ను పోషించినప్పుడు అడుగుతున్నా. నేను అదే స్థితి, నా తల్లి నాకు పాలు పడిచి అవతల ఈడికిచ్చేది నేను ఒక అరగంట వదిలేసింది అనుకో, నన్ను బొక్క పెట్టేది ఏమైపోతుంది ఆ బొక్కలోనే. ఈ పాటికి నేను ఎవడో కూడా మీకు తెలియదు, అవునా? మరి తల్లికి నేనేమిచ్చాను? తల్లి నాకేమిచ్చిందని అడుగుతున్నానే. నాకు ప్రాణం ఇచ్చింది, నాకు ఆకలి తీర్చింది, నాకు అన్నీ ఇచ్చింది, నన్ను పెంచింది. మరి నా తల్లికి ఏమి ఇవ్వాలి? నేను ఇచ్చాను నా ఒంట్లో ఒక సమయం, ఒక గంట నా తల్లితో గడుగుతానా? మరి దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడే, దేవుడితో మనం ఒక గంట గడపడానికి ఇష్టపడుతున్నామా? ఒకరోజు పరిమాణి దేవుడి సన్నిధిలో కూర్చోగలమా? మనకున్న దాంట్లో తీసి మొదటి పాలు మీదుగో, ఇది దేవుడిది, మందిరానికి నాకు అక్కర్లేదు తీగలమండి. కానీ దేవుడు మాత్రం మనకు అన్నీ చేసేయాలి. అన్నీ మనకి దేవుడు మాత్రమే, దేవుడికి మనం మాత్రం ఏమి ఎలా కార్యాలు చూడగలుగుతాం. అందుకే అంటారు చూడండి, నీ సోబుద్ధిని ఆధారం చేసుకొని కానీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఉంచేమా? నమ్మకం ఉందా యెహోవా అంటే? ఉంటుంది. ఎప్పుడు? అన్నీ ఉన్నప్పుడు. అన్నీ ఉన్నప్పుడు నమ్మకం ఉంటుంది. ఏమీ లేనప్పుడు, ఏమీ లేకుండా కూడా చేసేది ఆయన, అన్నీ ఇచ్చేది ఆయనే, అన్నీ తీసివేసేది ఆయన. ఏమన్నాడు ఆయన? అయ్యా నీ ఎద్దులు పోయినాయి, నీ బిడ్డలు పోయారు, నీ గాడిదలు పోయినాయి, నీ గొర్రెలు పోయినాయి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చును. అలాగే మనం కూడా అనుకున్నామా? యెహోవా నిన్నటి దాకా నన్ను పోషించాడు, మంచిగా చూశాడు. ఈరోజు శ్రమ ఎందుకు పెట్టాడు? దేవుడే పెట్టాడు ఈ శ్రమ అని చెప్పగలమా? అప్పుడేమన్నా చదువు పక్కకి తక్క చూడు ఎంత బాగుందో, ఎదురింటి అన్న చూడు ఎంత బాగుందో, నేను చూడు ఎంత దద్దుగా దేవుడు నన్నే అలా కనిపించాడు నన్ను. ఓకే, వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? నువ్వు ఆయన మీద ఆనుకోలేదు కాబట్టి, నువ్వు ఆయన వైపు చూడలేదు కాబట్టి, ఆయనతో సన్నిహితంగా ఉండలేదు కాబట్టి, నీ సమస్య ఆయన దగ్గరికి నువ్వు చేర్చలేదు కాబట్టి నిన్ను వదిలేశాడు ఆయన. అదే నువ్వు మోకరించి నీ సమస్య నాకు ఎందుకు చెప్తే ఆయన విని ఆయన నీకు కూడా కార్యం చేస్తాడు. మోకరించాలంటే కాళ్ళు అంగం, కళ్ళు మూసుకుని కూడా భాష పెట్టలేసి మోకరించి ప్రార్థన చేద్దామంటే ఆవలిందులో వస్తే నిద్ర వస్తుంది. టీవీ చూస్తే వస్తుందా నిద్ర? ఏమన్నా వస్తుందా టీవీ చూసేటప్పుడు నిద్ర? పనికి మాకు సోది చెప్పుకున్నప్పుడు వస్తుందా నిద్ర? ఒకవేళ లేచి వెళ్తున్నారు, వెళ్ళి కూర్చా కాసేపు వెళ్ళేది చేస్తాం, వెళ్ళేది చేస్తే ఇంటికి వెళ్ళి కూర్చో కాసేపు పనికి మాకు కౌలు పోగేసుకుందాం, ఊళ్ళో ఉన్న పెంట అంతా పోగేసుకుందాం, రండి కూర్చుని. సోది కవులకి నిద్ర రాదు, సోది కవులకి సమయం గుర్తు రాదు. దేవుడి సన్నిధికి రావాలంటే సమయం గుర్తు వస్తుంది, దేవుడి సమయానికి రావాలంటే నీరసం వస్తుంది, దేవుడితో గడపాలంటే మనసు బాగోదు, దేవుడితో ఉండాలంటే తలనొప్పి, దేవుడితో గడపాలంటే ఇంకొక పని అనేక పనులు వచ్చి పడిపోతుంది. ఎందుకు తెలుసా? దేవుడి దగ్గరికి వస్తే మన బ్రతుకు మారిపోద్ది. వాడికి తెలుసు సాతానుడికి. మనల్ని వదిలితే, వీరు దేవుడి దగ్గరికి వెళితే
ఆ మందిరంలోకి వెళితే అక్కడ కూర్చుంటే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోగానే ఈ బ్రతుకులో ఉన్న అవనేతలు బయటకు పోతాయి. కాబట్టి వీరిని అక్కడికి వెళ్ళనివ్వకూడదు. అందుకని సొంత ఆలోచన చేపిస్తాడు మనతోటి. మనం ఎక్కడికో వెళ్ళాలి, ఏదో పని, అనేక రకాల పనులు పురమాయించుకుని మన సొంత జ్ఞానంతో మనమే గొప్పవారు అనుకుంటాం. కానీ అది జీరో అయిపోద్ది. రేపొద్దున గమనించుకోండి. ఒకటి జీడి పాకం ఉంది, సాగే కొద్దికి సాగింది ఎంతసేపు సాగుతుంది సాగి ఆగకొచ్చాక ఏమైంది తెగిపోద్ది. ఇప్పుడు అంతరాలు జీడి సాగేసి అనుకో అట్ట వచ్చి సన్నగా దారం పోగలాగే దాకినట్టు అనగానే తెగిపోయి ఇంక కట్టుకోదు. అదో గుర్తుంచుకోండి. సాగుతుంది కదా అని సాగదీస్తే రేపు ఇరిగిపోతే కతుక్కోదు. మనం ఏదైనా సరే భక్తులు కూడా దేవుడు చూస్తున్నాడులే, ఇంకా ఉన్నాడులే, ఇంకా వదిలేసేళ్ళని సాగ తీసుకుంటూ ఇంకా సమయం ఉందని అనుకుంటే మధ్యలో కట్ అయిపోయింది అనుకోండి, ఇంకా అంటించుకోవటానికి ఏముండదు. ఇంకా మన సొంత జ్ఞానం ఏం చేసిందంటే, సొంత తెలివితేటలు ఈ లోక జ్ఞానము చక్కగా మాయలో పెట్టి వాళ్ళని త్రప్పు దారి పట్టిస్తుంది. నేను చెప్పేవాడిని, ఎందుకు మందు తాగుతుందంటే మనసు బాగాలేదని చెప్పేవాడు. ఏం బాగాలేదు అని ముందైతే మనసు బాగుంటుందా? ఏదో ఒక రూపం వంక చెప్పాలి. ఎందుకు అది చిన్నప్పుడు మా తాతరాడు వంకట్టు తిరిగాడు. బడికి వెళ్ళమంటే నేను వెళ్ళాను, ఏదో సాగు చెప్పేవాడు. అప్పుడు అన్నాడు వంకలు అన్నాడు డొంకట్టు తిరిగాడు అంటే నువ్వు అదే చెబుతావు, ఏది వంకలేక బడికి వెళ్ళాలంటే ఎన్ని సాకులు చెబుతాడు. అంటే చర్చికి వెళ్తే మనం చిన్న పిల్లలకు సాకులు చెప్తాం. దేవుడి సన్నిధికి రావాలంటే చిన్న చిన్న కథలు చెప్తాం. రేపొద్దున దేవుడు కూడా అదే అంటాడు. అందుకే నిషేధం అంటూ చూశాను నేను మనవారు కూడా చెప్తాను. నీకు నీ గొంతు వినటానికి నేను చూచుటకు నా కళ్ళు మందం కాలేదు, నీ చెవులు నీ స్వరం వినటకు నా చెవులు మందం కాలేదు, నీకు సాయం చేయటకు నా చేతులు కొరస కాలేదు. కానీ నీకు నాకు మధ్య నీ పాపములే అడ్డుబండగా వచ్చాయి. ఆయన సాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. పిల్లలు ఆయనతో మాట్లాడితే మన సమస్య ఆయనకి చెప్తే వింటాడు. ఆయనకి అర్థమవుతుంది, దానికి సొల్యూషన్ ఇస్తాడు. సమస్య ఆయనకి చెప్పం, ఊళ్ళందరికీ చెప్తాం, కనపడే వాళ్ళందరికీ చెప్తాం మన సమస్య. ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళాం. మనుషులు కనికరిస్తే మన దరిద్రం పోదండి. మనుషులు కనికరిస్తేనే, మనుషులు దయదలిస్తే దరిద్రం పోదు. దేవుడు కనికరించాలి. మన పక్షాన ఆయన యుద్ధం చేయాలి. ఆయన అంటున్నాడు, ఓరకి నిలబడుతుంటే యుద్ధం చేస్తానేముంది అంటున్నాడు. ఆయన దావీదు యుద్ధం చేశారంటారు అక్కడ. ఏమండి అంత దావీదు అంత వాడిని చంపాడంటే కారణం దావీదు గొప్పతనం. అది ఎవరున్నాడు ఆయన ముందు? యెహోవా నిలబడినాడు. నేనున్నా నీకెందుకు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయండి అంట. అదే చెప్తున్నాడు నీకు నాకు కూడా. ఆయన ఓరకి నిలబడి చూడు, నేనున్నా నీ నిన్నంటే నేను నడిపించేవాడిని, నేను నన్ను నమ్ముకున్న వాడిని అన్నాడు. నేను తల వంచ నేను అన్నాడు. తలగా ఉంచుతానన్నాడు, తోకగా ఉంచుతానల్లా. కట్టుకొని శ్రమలు రావచ్చు. ఆస్తి సంపాదించిన డబ్బులు ఒకేసారి రావు. డబ్బులు రావాలని ముందేం చేయాలి? కష్టపడాలి. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలన్నా, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలన్నా కూడా పిల్లల మొదట మనం అనేక శ్రమలు పడతాం. శ్రమ పడ్డాక వచ్చేది చాలా విలువగా ఉంటుంది. శ్రమ పడకుండా వస్తే చూడండి, అప్పుడు పక్కింటి వంకాయలు పెడితే గౌపును వండుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అదే మన చెట్టుకాయలు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాక 2 కాయలు కాసింది. అది ఏం మొత్తం 2 కాయలను పక్కన వేస్తామా? ఖచ్చితంగా 2 కాయలు కోసి టమాటా వేసి వండుకు తింటాం. సొంత కాయలను కష్టపడి పెంచుకుందని చెప్పుకుంటాం. కష్టపడ్డప్పుడే దానికి విలువ తెలుస్తుంది. ఖర్చు 1 కోటి రూపాయలు పెట్టినా ఖర్చు పెట్టవచ్చు. ఖర్చు పెట్టలేమా? అసలు మగవాళ్ళు కంటే ఆడవాళ్ళకి ఇంత 1 కోటి రూపాయలు 2 రోజులు ఖర్చు పెట్టేస్తారు. డైమండ్ నెక్లెస్ చేస్తే అయిపోతుంది. అది 1 కోటి రూపాయలు సంపాదించాలంటే దేవుడు ప్రేమ పడండి. మనకు ఉచితంగా వచ్చినప్పుడు తిరిగిట్లే వ్యర్థంగా పాటు చేసేసుకుంటున్నాం. రేపు రమ్మంటే రాదు. అందుకని పెద్దలు చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉండగానే మనము బతుకును మార్చుకోవాలి. ఆయన ఉచితంగా ఇస్తున్నాడు, దాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి.
చాలా విలువగా కాపాడుకోవాలి. సొంత ఆలోచన చేసి అనేక మార్లు మనం తప్పిపోయిన వారుగా ఉన్నాం, పడిపోయిన వారుగా ఉన్నాం, దిగజారిపోయిన వారుగా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమగా ప్రేమిస్తున్నాడు. ఆయన అంటాడు, అందుకని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకి అధికారంలో ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీకు నీ త్రోవలను సరళము చేయును. చేయబడి అని మన త్రోవల మార్గాలు సరళంగా ఉన్నాయా? ఫస్ట్ పొలాలు వెళ్ళాలంటే డొక్కలు లేవు, చాలా కట్టినప్పుడు వెళ్ళేవారు, ఈసేలో చుట్టూ ఇట్లా వెళ్ళేవారు. ఇక ఏసేలోకి వెళ్ళాలంటే డైరెక్ట్ బండి వెళ్ళిపోయి దారిలో. ఎందుకని కాలక్రమేణా ఏమవుతుంది, మొదట వంకరకి వెళ్ళొచ్చు, తర్వాత తిన్ననైనా మన చర్చి కట్టేది రోడ్డు ఎట్లుండేది, మోకాళ్ళు వస్తాయో వాన వస్తే కొంత ఇలా మనం చూస్తూనే ఉన్నాం. మార్గాలు సరళం చేసేది ఆయన, ఏ సమయానికి ఏది కావాలో ఇచ్చేది ఆయన. ప్రియులరా, మనం ఆలోచించినంత మాత్రాన, ఆవేశపడినంత మాత్రాన అది రాదు. అన్ని విషయాల్లో ఆయన యందు నమ్మిక ఉంచాలి. మొదట నాకు నా తండ్రి చేస్తాడు. కుటుంబానికి, ఈ లోకానికి శిరస్సు, సంఘానికి శిరస్సు ఆయన అన్నాడు. కుటుంబానికి శిరస్సు ఎవరు? భర్త. భర్త తర్వాత భార్య. ఒకరంటే ఒకరు లోబడాలి, ఒకరంటే ఒకరు అర్థం చేసుకోవాలి. మొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులు మనం మొదట ఏంటంటే మన కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి. అది ఎప్పుడు వచ్చింది అంటే ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు. మన మీద ఆయనకి అధికారాన్ని ఇచ్చేస్తే మనం లోపడగలుగుతాం. పిల్లలు నాకు అధికారం అనుకుంటే ఎక్కడ సెలవించలేం. అది కొంతకాలమే ఉంటుంది. గర్విస్తున్నాం మనం, అంటే నాకేంటి అనుకుంటున్నాం. కానీ రేపు నీకేంటి అనే స్థితిలో ఉండదు. ఈడేంటి, ఈమెంటి అనేటువంటి స్థితికి వచ్చేస్తాం. ఆ స్థితిని తెచ్చుకోకూడదు. దేవుడి దగ్గర కూడా మనం బేరాలు ఆడేవారికి ఉంటున్నాం. దేవుడిని కూడా నువ్వు నాకేం చేసేవని నిందించేవారికి ఉంటున్నాం. పిల్లరా, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఏమి ఉంటుంది మనకి, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడండి. తనకి ఇష్టమైన బిడ్డలని గద్దిస్తాడంట. గద్దింపుకు లోబడిన వాడే ఆయనకి ఇష్టమైన పెట్టుకోండి. లోపడతామని తిరితే ఇలా తిరిగితే రేపు బాగా వస్తాను కదా, నువ్వు కొత్త చేసి ఏదైనా చూస్తావు. అవసరం ఏం తిరిగితే ఈ దగ్గరికి వెళ్ళేది. వాస్తవంగా దేవుడి ప్రేమ తెలిసిన వారు ఎవరైనా సరే గద్దింపుకు లోబడతారు. ఎందుకంటే తనను ప్రేమించే వారిని వారు గద్దిస్తారు. నేను చాలా సార్లు చెప్పాను మా చిన్న సంగతి. అందరి ఎదురుగా నన్ను తిట్టేవాడు. వాళ్ళు కొడతా వచ్చినా కూడా ఈయన తిట్టి నన్ను కొట్టబోయేవాడు. వాళ్ళు ఏం చేసేవాడు, సరే వాళ్ళు చిన్న నన్ను తిట్టి కొట్టబోయాడు, ఇంకా చూపాలని వెళ్ళిపోయాడు. అదే ఈయన నన్ను తిట్టకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళు అంటారు బాధే ఉంటుంది. కానీ ఎక్కడ దెబ్బ పడకుండా ఆయన గద్దించిన వెనక్కి తీసుకొచ్చుకుని నాకు తిట్టుకున్నాను. నన్ను చూసి వాళ్ళు తప్పు చేసినప్పుడు నన్నే తిడుతున్నాడు. నాకు అర్థమయ్యేది కాదు. దేవుడు కూడా అంతే. ఇలా మనం ఎంత భక్తిలో ముందుకెళ్తామో అంత నలుగుడు పెడతాడు. ఎందుకంటే మనకు ఒక పరిశీలన చేస్తున్నాడు. మనం నలుపుతున్నప్పుడు నలిపే కొద్దిగా నలుగుతామా, ఎదురు తిరుగుతామా? నలిపే కొద్దిగా నలపబడితే రేపు దినాన్ని ఆశీర్వాదం అంత ఉంటాయి. కానీ నలుపుతుంటే మనం తట్టుకోగలమా? తట్టుకునేటువంటి శక్తిని ఇవ్వని అడగాలి. ఆయన్ని సిలువ వేటకి తీసుకెళ్తున్నప్పుడు ఎంతమంది కొట్టినా, ఎన్ని చేసినా ఎక్కడ ఆయన ఏమీ దూషించరా, తిట్టలా, ఏమనలా. తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీరికి కనుక. అప్పుడు కూడా దేవుడి మీద, తండ్రి మీద భారం వేశాడు. కానీ ఆయన సొంతానికి ఏది నిర్ణయం తీసుకోవాలా? మనం ఎలా ఉంటున్నాం? మనం దేవుడి మీద అనుకుంటున్నామా? దేవుడి యొక్క ఆలోచన తెలుసుకుంటున్నామా? అన్నీ చేసేసి అన్నీ అయిపోయాక అది కార్యం జరిగిపోయి ఏంటి సక్సెస్ అయిపోయింది అనుకో, సూపర్గా ఉందనుకోండి, దేవుడు మా పక్షాన గొప్ప కార్యం చేసేది. అదే ఫెయిల్యూర్ అయిందనుకో, దేవుడు మా పక్షాన లేడండి, దేవుడు మాకేమీ చేయలేదు. ఏమి చేయలేదు దేవుడు. ఎందుకు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి అని అడుగుతున్నాం. మానేది చూడండి, ఎలా ఉందో చూద్దాం. ఇబ్బంది ఉంది దాంట్లో. ఒకసారి అది కూడా ట్రై చేసి చూడండి. నేను చూసా, అనుభవించా.
వాళ్ళకి తిరిగి నెతుక్కుంటూ వచ్చారు. సమయం అయిపోతుంది, 300 సమయం అయిపోయింది. ఉన్న అవకాశం కొద్దిగా. బరువు మొయ్యగలిగినప్పుడు జాగ్రత్తగా తిరిగి రాకుండా మొయ్యలేక ఏంటి 4 మూరలు పోసేదని తెలియక, ఆ బరువు ఆ రోజు వస్తే ఈరోజు సుఖపడతామని తెలియలే నాకు. ఆ రోజు కష్టపడితే ఈరోజు సుఖపడతామని తెలియలే నాకు. ఆ రోజు దేవుడి పనిలో పాలు పంపులు పొందుకునేటట్లయితే ఈరోజు ఆశీర్వాదానికి మెండుగా ఉండేవి. ఈరోజు ఆశీర్వాదం కావాలని ఎక్కడికి వస్తుందండి? వస్తుందా? అందుకే ఆయన అంటున్నాడు సామెతల గ్రంథంలో, ఓ స్వామి సీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకో. ఎప్పుడు కూర్చుకుంటే యాసవకాలం ముందు పంటను సమకూర్చుకుంటే, మనం సమకూర్చుకుంటున్నాము అవకాశం ఉన్నప్పుడు. తర్వాత అయిపోయాక నాకేంటి? సొంత జ్ఞానం అండి. సుబుద్ధిని విడిచిపెట్టాలి, సొంత ఆలోచన విడిచిపెట్టాలి, దేవుడి మీద భారం వేసి ముందుకు సాగాలి. అప్పుడే మన మార్గాలు సరళం అవుతుంది తప్ప సొంత ఆలోచన చేసి సుబుద్ధిని ఆధారం చేసుకుని మనం ఏదైనా చేయగలం నాకేంటి అనుకునేటువంటి మనసు ఉన్నప్పుడు మనం కొంత దూరం ముందుకు వెళ్తాం, కానీ తర్వాత ముందుకు సాగలేము. అలాగే వెనక్కి రాలేము. వెనక్కి వస్తే అయిపోయిందా అంటారేమో. ముందుకెళ్తే ఏమి కనపడినటువంటి అగోచర్యం, అసలు ఏం కనపడట్లేదు, చీకటిమయం. అలాంటి స్థితి కాదు మనకు కాదు. ఆయన అంటున్నాను, నేను మీకు పాదంలోకి దీపమునైన వెలుగునిస్తానంటున్నాడు, ముందుకు నడిపిస్తానంటున్నాడు ప్రియుడా. అయితే ఆయన మీద అనుకోవాలి. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనముని విడిచిపెట్టుము. విడిచిపెట్టేవాళ్ళు చెప్తానండి, దొక్కడ మాట్లాడుతుంది. అసలు విడిచిపెట్టేవాళ్ళు చెప్తాను. చెడ్డ మాటలు మాట్లాడతాం మానేసామా? చెడ్డ చూపు చూస్తాం మానేసామా? చెడ్డగా మాట్లాడుకోవటం, చెడ్డగా ఆలోచన చేయటం, చెడ్డ వైపు నడుచుకుంటూ వెళ్తాం మానేసామండి. అవన్నీ పూర్తిగా విడిచిపెట్టాలి. మీరు ఎన్ని సంవత్సరాలు అవగాక బాప్తిసం తీసుకుని, ఎన్ని సంవత్సరాలు అవగాక నువ్వు మారు మనసు పొంది అవి విడవకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తాను. సమస్య లేదు అందులో. చెడుతనం విడిచిపెట్టాలి. మొదట నోటి మాలిన్యాన్ని విడిచిపెట్టాలి. ఎంతో మాట్లాడితే అంత మాట మాట్లాడతాం, ఎలా కావాలంటే అలా మాట్లాడతాం, కానీ తిరిగి రాదు. తిరిగి రాదండి. అది వెళ్ళి సమాధానం పడిపోయినంత మాత్రం నా విత్తి సాగించడం రాదండి. చాలామందికి అలా అయిపోయింది ప్యాషన్. సారీ బ్రదర్, క్షమించన్నా అంటే నోటితో కాదు, క్షమాపణ అడగదు, హృదయం అంతటితో అడగాలి. అందుకని అసలు అది చేయటం కంటే, సొంత ఆలోచన చేయటం కంటే, నోటు మాలిన్యం కంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నవాడు దంచలేండి. మానేశానండి బూతులు తిడతాం. మనం 4-5 వారాల క్రితం మనం నిబంధన చేసినట్టున్నాం. ఎంతమంది మానేశారు? బూతులు ఎంత తిడతలేదండి అన్న చేయొచ్చు. బూతులు ఎంత తిడతలేదండి మానేశాను అంటే ఎవరంతా అందరూ బూతులు తిడతారా? మరి తిట్టినప్పుడు చేయొచ్చు కదా, భయం ఉంది అందులో. బూతులు మేము తిడతలేదు. బూతులు తిట్టిన వాళ్ళు మంచోళ్ళండి, దేవుడికి ఇష్టమైన బిడ్డలు. ఎందుకంటే అదే బూతులు తిట్టినోడితో మళ్ళీ బైబిల్ చదువుతుంటే ఎంత అపవిత్రం అయిపోతుంది అన్నోడు చూడండి. అపవిత్రమైన వాటి దేవుడు అంటున్నాడు ఏంటి? అపవిత్రమైన ముత్యములను పందుల ముందు. ఎందుకని ప్రత్యేకించి అక్కడ పందుల ముందు ముత్యాలు ఎందుకు చెప్పాడు? అసలు ఎందుకు చెప్పాడండి? వాటి విలువ దానికి తెలియదు. వాటికి ఏం తెలుసాయంటే అన్నింటినీ పాడు చేయటం తెలుసు. అపవిత్రమైన వాటిని తింటమే తెలుసు వాటికి. ఏం తెలుసు? దేంతో తిడితే అపవిత్రత ఉన్నది, అశుద్ధాన్ని దేంతో తిడితే అంటే దాని నోరు ఏమైపోయింది? ఇప్పుడు అది అపవిత్రం అయిపోయింది. మరి మన నోరు బూతులు తిడితే మన నోరు ఏమైపోద్ది? ఏమైపోద్ది? ఒకసారి చెప్పండి, నోటితో చెప్పండి. అపవిత్రం అయిపోద్ది. దేవుడికి అపవిత్రమైన ఇష్టమా? తెలియక తెలుసు, సంథింగ్ తెలిసే బూతులు తిట్టాం ఇప్పుడు వరకు. రక్షణ తీసుకున్నా కూడా ఇంకా బూతులు తిడితే దానికి మనకి తేడా ఉందంటారా? దేనికి మనకి? పిగ్గుకి మనకి కొన్ని ఇంగ్లీష్లో చూద్దాం. పిగ్గుకి మనకైనా తేడా ఉందా?
వీడు చక్కగా ఒక 10 పిల్లలు తెచ్చుకుని అప్రూపంగా పెంచుకుని సెంటు కొట్టి స్నానాలు చేసి అన్నీ చేపిస్తున్నాడు రోజు. అనుకోకుండా ఒకటి బయటకు వదిలేడు అట్లా. పిల్లలు అక్కడ లెటర్కి వెళ్తాడు, గబగబా వెళ్తే తింటాం మొదలెట్టింది. ఏం చేయాలి దాన్ని ఇప్పుడు? వదిలేయాలా లేక ప్రేమగా పెంచుకొని తెచ్చుకుని మళ్ళీ కట్టేయాలా? మనమైతే ఏం చేస్తాం ఒకసారి చెప్పండి. అది అందులో దొల్లేసి తినేసి వస్తున్నారు, ఏం చేస్తాం? రానేస్తాం, ఇంట్లోకి ఏం చేస్తాం? కొట్టి వెళ్ళేస్తాం. కానీ మన తండ్రి అలా చేయలేమని ఈ రోజన్నా మారతారని తెచ్చి శుభ్రంగా కడిగి పరిశుద్ధంగా మార్చి మరలా ఈ రోజన్నా మారతారని చెప్తే మరలా మన బ్రతుకదే. బాప్తిసం తీసుకుంటే ఏదో నదిలో తీసుకున్న వాళ్ళే కాలువ తీసుకున్న వాళ్ళు అయిపోయిందని అనుకుంటున్నారేమో. అది దేవుని యొక్క రక్తంతో తీసుకున్నాడు, అగ్నితో తీసుకుంటున్నాను జాగ్రత్త, రేపు దహించి వేస్తుంది జాగ్రత్త. బాప్తిసం తీసుకుని బలారాధనలో పాల్గొంటూ కూడా ఇంకా ఈ అపవిత్రమైన నోటితో అపవిత్రమైన మాటలు అపవిత్రమైన క్రియలు చేస్తూ పాపాలు చేస్తూ పాపక్రియలు చేస్తూ పాపపాలోచనతో ఉంటే దేవుడు రేపు శిక్షిస్తే నీ కుటుంబ వంశాలు ఎంత శాపగ్రస్తులు అయిపోతుంది జాగ్రత్త. ఏదో తాత్కాలికంగా చర్చికి వెళ్తున్న వాళ్ళు వెళ్ళాం కదా బాప్తిసం తీసుకున్నారు అనుకుంటున్నారేమో. సొంత జ్ఞానం అదే చెబుతుంది, ఏముందిలే బాప్తిసం తీసుకుంటే అయిపోయింది, పరలోకం వచ్చేసింది, ఆ తర్వాత ఎట్టయినా తిరిగి వచ్చు అనుకుంటున్నారేమో. దేవుడు ఉగ్రతకు బలైపోతాం జాగ్రత్త. దేవుడేమి శిక్షించలేక ఊరుకోవట్లా, ఆయన చేతకాకేమి ఇంకా ఉగ్రత ఇవ్వకుండా ఉంటున్నాడు అనుకుంటారేమో. ఇంకొక అవకాశం ఇద్దామని చూస్తున్నాడు ఆయన. ఇప్పటికైనా స్వబుద్ధిని మానేసి సొంత జ్ఞానం విడిచి ఆయన పైన ఆనుకుంటామని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి, అప్పుడే మనం కార్యాలు చూస్తాం. అందుకే అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు ఆయన 7:8 నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము ఇచ్చామని ఇప్పటివరకు ఎప్పుడు ఈ వాక్యం ఈ వచనం చెప్పను, ఎప్పుడు చెప్పినా మ్యాక్సిమం సమయం గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇది ఎప్పుడు చెప్పను, నాకు అనిపించింది నేను చెప్పకపోవడం కూడా తప్పు నాదేనేమో. అంటే ఒకవేళ రేపొద్దునమ్మ దశభాగం తీసాను మా అయ్యగారు నాకు ఎప్పుడు చెప్పలేదండి అంటారేమో అని ఇప్పుడు చెబుతున్నా. తీస్తారో తీయపోతారో కానీ మీ ఇష్టం అండి. నీ రాబడి అంతట్లో ఎంత 10వ వంతు తీసారా? మరి చేస్తున్నారా? ఇక పొలం వెళ్ళాము, 300 వచ్చినాయి, 30 రూపాయలు తీసి పక్కన పెట్టారా దేవుడికి? మరి ఎలాగో దేవుడికి ఆయన అంటాడు మలాకీ గ్రంథంలో, దేవుడి మందిరంకి ఇవ్వాల్సిన నిధులను నువ్వు ఇచ్చి నన్నప్పుడు పరిశోధించు. దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇచ్చి అప్పుడు నువ్వు దేవుడిని అడగాలి. అడిగితే ఎంతసేపు అడగట్టున్నా ఇవ్వటం మనకి ఎప్పుడు. కానీ దేవుడికి ఇవ్వాలంటే మనం కాదు, హిందూ సోదరులు ఇవ్వాలంటే దేవుడికి ఖర్చు పెట్టాలంటే వారి తర్వాత వాళ్ళేమో అందులో హీరోలుగా ఉంటాం, మనం జీరోలుగా ఉంటాం. తెచ్చుకోవడంలో అడిగి మనం పొందుకోవాలంటే మన హీరోలమే. ఏంటి మనం పోగేసుకోవడం మాత్రం మన హీరోలు సూపర్గా పోగేస్తాం. మనకు కావాల్సింది మాత్రం దేవుడి దగ్గరికి వచ్చి ఇచ్చేదాకా వదలం. ఆయనకి ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు అంటారు. ఏంటి కార్యాలు చూడమేవి ఇవాళ ఇక్కడ లోకానుసారంగా కార్యాలు చూడొచ్చామో కానీ ఆత్మీయంగా కార్యాలు ఉండవు. అక్కడ ఆత్మీయంగా ధనాన్ని దాచుకోలేము, అక్కడ ఆత్మ ఫలాలను పొందుకోలేము. ప్రియులు అదొకటి గమనించుకోండి. ఆయనకి ఇవ్వవలసింది సమయము ధనం అన్నీ ఆయన దానికి ఇచ్చేసేయాలి. ఏది ఇవ్వము మనం, సమయాన్ని కూడా ఇవ్వము. అక్కడికి ధనం సంగతి కంటే కూడా విలువగా సమయాన్ని కూడా ఆయనకి ఇవ్వలేం. ఆయనకి ఇచ్చే సమయాన్ని కూడా మనం దొంగలించే దొంగలుగానే ఉన్నాం. ఎలాగూ కార్యాలు చూస్తాం, ఎలాగూ మనకి ధాన్యాలు మనకు ఏంటి మనకు కావాల్సినటువంటి నిధులు అన్నీ మనకి ఇంట్లో సమృద్ధిగా ఎలా ఉంటాయి? అన్ని సిలు సంచులు వేసినట్లే ఉంటాయి. మన సంపాదన అంతా ఆయన్ని కాదని సంపాదించుకుంటున్నాం. ఎక్కడ ఏం చేసుకుంటున్నాం? ఎన్ని కోట్లు సంపాదించారు? మరి మొదట ప్రాధాన్యత ఆయనదే, మొదటి సమయం ఆయనదే. ఎంతమంది లేచి ఉదయకాలమే ప్రార్థనతో మొదలు పెడతారు. అసలు 1 సెకండ్ కాదు. ఏసయ్యా ఇవాళ మనం నిద్రలేపో వందనాలు సంతోషం చీపు పెట్టుకోవడం కాదు.
హృదయాన్ని కడుక్కునే చీపురు పట్టుకోవాలా. కడుగుతున్నామా? హృదయాన్ని కడుగుతున్నామా? ఉదయకాలము, మధ్యాహ్నం, సాయంకాలము కడుగుతున్నాం హృదయాన్ని. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? రోజుకు ఒక గంటనా ప్రార్థన చేస్తున్నారా? రోజుకు ఒక గంట. ఎన్ని గంటలు టీవీ చూస్తున్నారు? ఎంత పనులు ఉన్నా ఒక గంట చూస్తారా టీవీ? 2 గంటలు? ఎవరు మాట్లాడుతున్నారు? టీవీ ఎన్ని గంటలు చూస్తారు? మ్యాక్సిమం అనుకుంది అసలు 3 గంటలు, మినిమం 3 గంటలు చూస్తారు కదా. మినిమం 3 గంటలు చూస్తారు. ఒక గంట ప్రార్థన చేయగలరా? దేవుడితో గడపాలంటే బైబిల్ చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ, లేదా ఇంకొక దేవుడి యొక్క భక్తుల చరిత్ర చదవటం కానీ ఏమన్నా ఒక గంట. మరి ఎలాగో కార్యాలు చూస్తాం? మనకు డబ్బులు కావాలంటే ఏం చేయాలి? పని చేయాలి. ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా? టీవీ చూస్తే డబ్బులు వస్తాయా? పొలం పనికి వెళ్ళి అక్కడ పని చేస్తే డబ్బులు వస్తాయి. అలాగే నీకు ఆశీర్వాదాలు కావాలంటే దేవుడితో గడపాలి. అదే పని, దేవుడి పని. ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, లేకపోతే ఇంకొక విధంగా ఇంకో బుక్స్ చదవటం, ఏదైనా కానీ దేవుడి పనిలో నువ్వు ఉంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఇవేమీ లేకుండా నాకు ఆశీర్వాదాలు కావాలి, మా ఇంట్లో బాధలు పోవాలి, మా ఇంట్లో కష్టాలు పోవాలి, మా అమ్మాయికి ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి, మా అబ్బాయి ఏమో ఎఫ్ఆర్సీ కావాలి, మా అమ్మాయి ఊరికి వెళ్ళాలి, మా అబ్బాయికి మూటలు తేవాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ఆమందరం నాతో మా అమ్మాయికి సంబంధం చూడండి. ఏ కులపడైనా పర్లా మారుమనిషి పొందుతారు. మరి ఎంత ఇస్తాను? ఏమి ఇచ్చేది లేదు. మారుమనిషి పొందాలు కట్టం తీసుకుంటారండి. ఏ కులపడే పర్ల ఊరిని ఇచ్చేస్తారు, చేసేసుకుందాం అంటే. సార్ అట్లా కాదు, అబ్బాయి కూడా చూద్దాం, ఇద్దరికి వేరువేరుగా చూసి ఒకే రోజు పెళ్లి చేశారు. అబ్బాయి అట్లా కాదు, అబ్బాయికి మా కులపు అమ్మాయి కావాలా, ఒక మూట తేవాలా, రేపొద్దు నన్ను బండ కట్టి ఆయన కాళ్ళు వేయాలండి. మూట తెచ్చి ఏం చెప్తున్నారు? మూట తెచ్చాక ఊరు కొడతా, మూట తెచ్చినాక ఊరు కొడతా. మూట తేనామకి అదంతా లోబడి ఉంటుంది. కూతురేమో మూట తీసుకెళ్ళకుండా వెళ్ళాలంట, కోళ్ళేమో మూట తేవాలంటే ఇంట్లో బండ కట్టి కాళ్ళు వేయాలి. అంత దౌర్భాగ్యం అండి. మళ్ళీ యేసుప్రభుని వెంబడిస్తున్నామండి మేమని చెప్తాం. నీకేమో ఖాళీకి వెళ్ళిపోవాలి, వచ్చేవాళ్ళు మూటలు తేవాలా? దేవుడు అదే నేర్పడండి మనకి. ఏం నేర్చుకుంటున్నాం? మనకి నలుగురికి ఏం మాదిరికరంగా ఉంటున్నాం? మొదట మన కుటుంబంలో ఐక్యత లేకపోతే, మన కుటుంబంలో సంబంధం లేకుండా మనం పొడిపొడిగా ఉంటే ఇంకొకరికి ఎలాగో చెప్పగలము? ఇప్పుడు నేను పాస్టర్ గారు కొట్టుకుంటూ తిట్టుకుంటూ రోడ్డు మీద కూర్చొని ఎలా పడా ఉంటా ఉన్నాను, నిదారి రాదారి 2 రోజులు చెప్పగలరా? మేము తిట్టుకోవట్లేదు. ప్రతి ఒక్కరు భార్యాభర్తలు అన్నాక కష్ట నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ ఒకవేళ మొదట కష్టపడినా తర్వాత మరలా దాన్ని సర్దుకుని ముందుకు సాగిపోవాలి. అప్పుడే జయాన్ని చూస్తాం. ఎలాగో కార్యాలు చూస్తాం. కార్యాలు కావాలి అంటే మొదట డబ్బులు కావాలంటే కష్టపడుతున్న ఎలాగో ఆశీర్వాదాలు కావాలంటే దేవుడి సన్నిధిలో మెలగటం కూడా అంతే కావాలి. ఏదో పని ఎంత చేసినా 300 నెలలో పని కన్నాం అనుకో, వస్తాయా? 300 వస్తాయా? రావుగా. అట్లాగే దేవుడి మీద అడిగితే సామెత ఉంటుంది. చెరువు మీద అడిగితే ఆలుగుడ్డి వెళ్ళిద్దంట. చెరువు మీద అడిగితే ఎవడు గ్లాసు? చేను కాడికి వెళ్ళాక, చెరువు దగ్గరికి వెళ్ళాక దోట నీళ్ళు తాగాలని నీ అడిగింది అనుకో, చెరువుకొని దండగా ఎవరి క్లాసు? దూడకే రాసు. దానికి గొంతేంటి చేస్తుంది రేపు. ఇది అంతే. దేవుడి మీద అడిగి దేవుడు మనం భారం మోపితే దేవుడు ఏం చెప్తాడు? నీ ఇష్టం, నీ చేతకంతాను. వాస్తవం చెప్పాలంటే మన చేతకంతాను. ప్రార్థన చేయలేకపోవడం మన చేతకంతాను. దేవుడితో గడపలేకపోవడం మన చేతకంతాను. సొంత ఆలోచన చేస్తే సాతాను మనలో కూర్చోబెట్టుకుని సిస్టమ్ వేసి కూర్చుని మనల్ని భ్రమ పట్టించి ఈ లోక వైపు చూపిస్తున్నాడు. ఇదిగో రంగుల ప్రపంచరా, చూడు ఎంత ఉందో. ఏముందో అక్కడ? బడి కట్టుకుని కూర్చోవడం తప్ప. చర్చికి వెళ్తే ఏముంది? పరాయి పురుషుని చూడొద్దంటారు, మా అమ్మాయిని చూడొద్దంటారు, ముందు తాగొద్దంటారు, సినిమాలు చూడొద్దంటారు, అన్ని పెట్టి తినొద్దంటారు, ఇంట్లో పప్పు కూర తినట్టు. ఎందుకు వచ్చింది? బయటకు వెళ్తారా? బోర్డు ఉన్నాయి, నీ ఇష్టం వచ్చిన చూడవచ్చు, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని చూడవచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు. రేపొద్దు లైబ్రరీలో కాలవచ్చు, కుటుంబం అడుక్కు తినిపోవచ్చు, నీ బిడ్డల రోడ్ల మీద నీకు లేక రేపు తిరగవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, రండి అని చెప్తున్నాడు. వాటికి అట్రాక్ట్ అవుతున్నావేమో జాగ్రత్త, వాటికి లోపడుతున్నావేమో జాగ్రత్త.
మన బ్రతుకులేంటో మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, మన వల్ల ఏం ఉపయోగం అనేది మనం అర్థం చేసుకుని బ్రతకాలి. ఆయన మీద అధికారం, మన మీద ఆయనకి అధికారాన్ని ఇస్తే ఆలోచించి ఒక జ్ఞానం ఇస్తాడు. ఆయన అందుకని ఎవరికైతే జ్ఞానం పొదువుగా ఉందో అడగండి నేను వారికి ఇంకోసారి కూడా నీ ఆస్తి అంతటి నా మీ జ్ఞానాన్ని కొనుక్కో అంటాడు ఆయన. అంటే జ్ఞానం చాలా విలువైంది. జ్ఞానం కలిగి ప్రార్థన చేయాలి, జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి, జ్ఞానం కలిగి మెలుచుకోవాలి. అన్ని విషయాల్లో జ్ఞానము ముందు సంపాదించుకోవాలి. ఉందా మనకి నా జ్ఞానం? భర్తను మార్చుకోగలమా? భార్యను మార్చుకోగలమా? జ్ఞానముతో, కొట్టి తిట్టి కాదు, జ్ఞానముతో ప్రేమించాలి. ఇప్పుడు మా ఊర్లో మా మామయ్య ఉన్నాడు, మేనమామ. ఆయన గేదెలు పెంచేవాడు, ఆవులు, దూడలు, గొర్రెలు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడతాడు. పేరు పెట్టి పిలిస్తే ఎంత దూరంలోనే వచ్చేసింది. గేదె కూడా వచ్చేసేది, రాముడు అనేవాడు వచ్చేసేది, గొర్రెలు లేదు, ఏలెత్తే దాన్ని పరిగెత్తుకొచ్చింది గొర్రెలు. కారణం ఏంటి? జ్ఞానంతో దాన్ని మలుచుకున్నాడు. అది దానికి ఏది ఏ సమయాన్ని పెట్టితే అది ఎలా మలుచుకుంటున్నాడో దాన్ని మలుచుకున్నాడు జ్ఞానంతో. మన భార్య వస్తుందా? అమ్మాయి ఇంటికి వెళ్దారా? 100 మందిలో కూర్చున్నాడు. అమ్మాయి ఇంటికి వెళ్దారా అంటే వస్తుందా? మా నాయన వస్తాడా? అయ్యా ఇంటికి వెళ్దారా అంటే వస్తాడా? వస్తున్నారా? కారణం ఏంటి? మనం మలుచుకోలేము. మలచబడాలి అంటే ముందు మనం లోబడాలి. నేను నా భార్యను మలుచుకోవాలంటే, మౌళ్ళు చేయాలంటే నేను మొదట లోబడాలి ఆయనకి. అప్పుడు నాకు మౌళ్ళు అవుతుంది. దేవుడికి మొదట మనం లోబడాలి, దేవుడి సన్నిధిలో వంగాలి, దేవుడి సన్నిధిలో చిత్తకొట్టబడాలి, నలగొట్టబడాలి. ఆ తర్వాత దేవుడు నివేదడిగి తరిస్తాడు. నలగొడతాకి ఇష్టపడుతున్నామండి మనం? ఇష్టపడతామా నలగొడతాకి? ఇంట్లో భర్త ఒక సంభవం కొట్టేవాళ్ళరా, నీళ్ళు దొడుకుతూ ఆనందం అంటారా? అనగలమా? ఉందా మనసు? తెల్లారు ఊరుకుంటామా? రేపు నీళ్ళు దొడతామా? భార్య భర్తలు గౌరవ ఎదురు తిరిగేట్టు అందనుకోండి, ఊరుకుంటామా? ఊరుకుంటాడా? ఇక్కడ మన కుటుంబంలోనే మనం లోబడలేకపోతే రేపు ఒకవేళ దేవుడి కృపను బట్టి సువార్త చెప్పడానికి బయటికి వెళ్ళినప్పుడు కొట్టాడు అనుకో, తలంచుకుని రాగలమా? మన కుటుంబంలో మనం లోబడకపోతే బయట లోబడలేదు. మొదట మన కుటుంబంలో మనం లోబడాలి, తగ్గించుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఆయనకి మన మీద అధికారాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే. ఆయనకి మన మీద అధికారాన్ని ఆయనకి అప్పచెప్తే ఆయన మన మార్గాలు సరళం చేస్తూ ఉంటాడు. ఎవరు ముందుండి నడిపిస్తాడు. ఆయన నడిపించే నాయకుడు అండి. ఆయన సైన్యంలో అధిపతికి యెహోవా. ఆయన సైన్యాన్ని నడిపించడం నిన్ను నడిపించడా? నడిపిస్తాడు. అయితే ఆయన ఏదో నమ్మిక ఉంచాలి. అన్ని విషయాల్లో ఆయనకి ప్రథమ ఫలాన్ని ఆయనకి ఇచ్చేయాలి. సమయాన్ని మన ఆస్తిలో అంటే మన పని పాటలో వచ్చిన మొత్తానికి ఆయనకి ఇచ్చి ఆయన పరిశోధించాలి. అప్పుడు ఆయన కార్యం చేస్తాడు. అంతేకాని అన్నీ మన దగ్గర పెట్టుకుని అన్నీ మనతో ఉంచుకుని సమయాన్ని కూడా మనం వాడేసుకుని అంటే ఏదో ఒక గంట ఎప్పుడో వచ్చి కనపడి వెళ్ళిపో హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంటే వెళ్ళిపోతూ వెళ్తానే ఈ వారం అంతా నాకు ఇంట్లో అన్ని సమృద్ధికి ఇచ్చేసాయి అని చెప్పి వెళ్ళిపోతే ఎవడెవడు మీరు ఇస్తారా? పని ఒక గంట కూర్చుని రోజు వచ్చి మీ పొలం వచ్చి ఒక అరగంట మీతో పాటు కలుపు తీసి వెళ్ళిపోతే అందరితో పాటు కూలిస్తారా? ఒక గంట చేసి వెళ్ళిపోతాం అనుకోండి, రోజు ఒక గంట, అందరూ 6 గంటలు చేస్తారు. నేను వచ్చి ఒక గంట చేసి మీతో పాటు వెళ్ళిపోతే మీతో పాటు సమానంగా కూలి పంచుతారు? నాకు పంచుతారండి? మీకు 600 బండి 6 గంటలు చేస్తే అప్పుడు నాకు ఒక గంట చేసి వెళ్ళిపోతే ఎంత ఇస్తారు? 100 ఇస్తారు. 600 ఇస్తారా? కొన్ని ఒక రోజు ఇస్తారు, కొన్ని వెళ్ళిపోయారు, 2 రోజులు ఇస్తారు, 3వ రోజు పని చూసుకోమంటే అయితే నీ పని దేవుడికి అది చెప్తారు. జాగ్రత్త. సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా, ఆయనకి ఇవ్వకుండా అన్నీ వాడుకున్నాయి, రేపు వస్తా కానీ ఇచ్చేసి అంటే ఆ చూద్దాం వాళ్ళమ్మ పని చూసుకుని వెళ్ళరాంటి అనమాట. ఏముండవు అక్కడ పప్పులు ఉడకో, ఇక్కడ కుక్కర్లు అయితే పప్పు ఉడుకుంది అని ఆయన దగ్గర ఉడకో. ఆయనకు కూడా అన్నీ తెలుసు. మనకు నచ్చినట్లుగా మనం జీవించేసి మనం ఉన్నట్లుగా ఉండిపోయి ఆ సమయాన్ని వెళ్ళిపోయి ఏంటి చక్కగా కన్నీళ్ళు కచ్చేస్తే ఏమో ఆయన కరిగిపోయేవాడేం కాదు. ఆయన ఆ కన్నీరు కారుస్తూ ఆ కన్నీరుతో మనకి ఆయనకి మధ్యలో ఉన్న పాపాలను కరిగించాలి. ముందు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి, వాటి విషయంలో లోబడాలి, తగ్గించుకోవాలి. అవేమి చేయట్లే.
అవేమి చేయకుండా అన్నీ నావే అంటున్నాం. పాఠం ఏది నాది నాది అంటూ పాపలాట ఎందుకు, ఏది నీది కాదు ఈ లోకం, ఏది మన కాదు. ఇక్కడ ఈ లోకంలో ఈ మట్టి శరీరంలో బ్రతుకున్నంతకాలం మనకన్నా కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని సరిదిద్దుకుంటూ, దిద్దుబాటు చేసుకుంటూ, ప్రేమించుకుంటూ, ఆ కుటుంబానికి రక్షణ వల్ల వేసుకుంటూ, కుటుంబంతో దేవుడికి నమ్మకంగా బ్రతకటమే ఈ లోకంలో మనం చేయవలసిన పని. మొదటి ప్రాధాన్యత అదే, డబ్బు కాదు. మొదటి ప్రాధాన్యత దేవుడికి, ఆ తర్వాత నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి, మన హృదయాలను చక్కబెట్టుకోవాలి, మన కుటుంబాన్ని దిద్దుకోవాలి, మన వెడలను పెంచుకోవాలి. అవేవి చేయకుండా సొంత జ్ఞానం చేసి డబ్బు సంపాదించేద్దాం, డబ్బు సంపాదించే తండ్రి వచ్చేస్తే అనుకుంటున్నాం. డబ్బు సంపాదిస్తే ఏది రాదు. చాలామంది చెప్తారు డబ్బు ఉంటే అంటే కొండ మీద కోత వచ్చిందట. అంటే డబ్బు చూపిస్తే కోత వచ్చింది. చూపించమనండి, ఏమైనా చూద్దాం. కోతికి డబ్బులు చూపించి రమ్మన్నాడు, వచ్చిందో చూద్దాం. పిచ్చి మాటలు అవన్నీ. డబ్బు ఖర్చు పెట్టమనండి, ప్రాణం తిరిగి వచ్చిందో చూద్దాం. డబ్బు ఖర్చు పెడితే ప్రాణం తిరిగి రాదు. దేవుడు దయదలిస్తే ప్రాణం తిరిగి వస్తుంది. దేవుడు ఇంకా ఆయుష్ ఇస్తే తిరిగి వచ్చింది. అంతేగాని డబ్బు ఉంటే ప్రాణం తిరిగి రాదు. మన లాక్డౌన్ కరోనా వచ్చినప్పుడు 100 మందిలో 90 మంది అపకోటేశ్వరంలో చచ్చిపోయారు, 10 మంది పేదలు చచ్చిపోయారు. గర్వంగా మార్కెట్ అని పెద్ద పెద్ద హాస్పిటల్లో చేరి ఈ ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ చేసుకుని చచ్చిపోయారు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి పేదవాడి బతికారు. కారణం ఆస్తి అక్కడికి రాదు, ప్రాణాన్ని నిలబెట్టదు. దేవుడు కనిపించేవాడు, మనం నడిపించేది ఆయన మీద భారం వేసి నడవాలి. మన సొంత జ్ఞానం ఉపయోగించుకుంటే ఉపయోగాలు సాగదీస్తే సాగి ఏమైపోద్ది, బోర సాగితే సాగితే కడతాయి, ఇంకొంచెం సాగితే తప్పక దిగిపోతుంది. అత్యంత కుదిరితే బోరుత్తి కుదిరితే వస్తుందా, వెళ్ళను కుదిరితే మళ్ళీ వస్తుందా, రాదు. కత్తించడం దాన్ని జాగ్రత్త. మనం అన్ని విషయాల్లో సాగే వరకు ఉండకూడదు, తెంపుకునే ఉండకూడదు. దేవుడి విషయంలో కూడా మనం సాగదీస్తున్నాం, జాగ్రత్త. దేవుడు ఒక్కసారి మనం విడిచిపెడితే వాడు తిరుగుతున్నాడు అటువంటి బొబ్బలించు సింహాలు, ఎలా గర్జించు సింహాలు, ఎవరిని మరింగుదుమా అని. ఎవడని తిరిగేది? సాతాను. ఇక్కడ తెగిందా వాడు తండ్రిపోయినట్టే, జాగ్రత్త. తర్వాత ఉపయోగం ఏమి ఉండదు. చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే ఉపయోగాలు లేవు. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి, దీపం మారిపోకముందే పిలిచి అక్కు పెట్టుకోవాలి. శరీరంలో ప్రాణం ఉండగానే మన పాపాలను ఒప్పుకుని అన్ని సరి చేసుకుని దేవుడికి లోబడదాం. మనందరం విన్న వాక్యాన్ని బట్టి మనందరం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం మన హృదయాల్లో క్రియ జరిగించిన గాక. మనందరం లోబడి దేవుడి సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి తగ్గించుకుని ఇదైతే కానీ ఆయనే మనకు అధికారిగా, మన మార్గదర్శకుడిగా ఆయన ఉండాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి మా యేసయ్య, నీ బంగారు పాదములకై నీ కొందనాలు, స్తుతులు ప్రభా. నీ ఉచితమైన కృపను బట్టి దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఏమిచ్చి నీ రుణం తీర్చడం ప్రభా. మా సొంత జ్ఞానంతో సుబుద్ధితో ప్రభా ఈ లోకం వైపు చూసి ధనాపేక్ష వైపు పరుగులు పెడుతూ ఇదే ప్రపంచం, దీన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాం. కానీ మా జీవితాలు అల్లకల్లోలమైపోతున్నాయి, మా జీవితాల్లో సంతోషం లేదు, మా జీవితాలు పాడైపోతున్నాయని ఆయన ఎవరు ఆలోచించట్లేదయ్యా. దయతో క్షమించండి, సహాయం చేయండి. జీవితాలను నిలబెట్టుకోవడం ఎలాగో నేర్పించండి. కుటుంబాలను నాయన లోబడటం ఎలాగో నేర్పించండి. మొదట ప్రాధాన్యత నీకివ్వటం నేర్పించండి అయ్యా. స్వబుద్ధిని తీసివేయండి అయ్యా, సొంత జ్ఞానం తీసివేయండి అయ్యా. నీ జ్ఞానం మాకు కావాలయ్యా, నీ ఆలోచన మాకు కావాలయ్యా. నీవు మాకు అధికారిగా ఉండండి, మమ్మల్ని నడిపించే నాయకుడిగా మీరు ఉండండి నాయన. అయ్యా సమస్తము నీ పాదాల చెంతను పెట్టినప్పుడు మాకేది కావాలో ఇస్తారంటున్నావు ప్రభా. నీ సహాయకుడా నీ కొందనాలు, సహాయం చేయడానికి కొందనాలు, ఆశ్చర్యకరుడానికి కొందనాలు, అద్భుతాలు చేయడానికి కొందనాలు. సహాయం చేయండి. ఎంతమంది వాక్యం మన హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభా. నిజముగా మేము నాయన కఠినంగా ఉన్నామేమో, ఇంకా వ్యతిరేకతలో ఉన్నామేమో, అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నామేమో, దానితో క్షమించండి, సహాయం చేయండి, మీ కృప దయచేయండి. నీ ఆత్మను తోడుగా ఉంచండి. అన్ని విషయాల్లో నీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఎత్తుబడి వాక్యం మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేయండి. మొదటి ప్రాధాన్యత నీకు ఇవ్వటం మాకు నేర్పించండి. ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డలకు కూడా ఆదరణ దయచేయండి.
వారి కొరకు ప్రభా నీకు మొదటి ప్రాధాన్యత నీకు ఇచ్చినకు, మొదటి సమయం నీకు ఇచ్చినకు, నీవే నిజమైన రక్షకుడు అని గుర్తెరిగి నిన్ను నమ్ముకొని నిన్ను వెంబడించే బిడ్డలకు నన్ను మనందరినీ మీరు తీర్చిదిద్దాం. మా దేవుడము సజీవుడని రుజువుపరచుకుంటాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొలుస్తున్నాం తండ్రి, ఆమేన్.